హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శాకాహార రుచులు. ఈరోజు మనము ఒక కొత్త డిష్ ట్రై చేద్దామండి. ఒక కొత్త రెసిపీ. ఇది వచ్చేసి మీకు ఇక్కడ కనపడుతున్నట్టుగానే టమాటా రైస్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూసేసేయండి. ఇక్కడ నేను ఒక 1/2 kg టమాటోస్ తీసుకున్నానండి. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఒక 5-6 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, చింతపండు కొద్దిగా, మసాలాకి ధనియాలు, చెక్క, లవంగం, శనగపప్పు, మినప్పప్పు. చూసేశారు కదా. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా ఈ టమాటా రైస్కి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక పెద్ద స్పూను శనగపప్పు, మినప్పప్పు 2 వేసేసి నూనెలో కొద్దిగా వేయించుకుంటున్నాను. కొద్దిగా ఎర్రగా వేగాలండి. కొద్దిగా వేగిన తర్వాత ఒక పెద్ద స్పూను ధనియాలు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా లవంగాలు, ఒక 10-15 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా వేగినాక దింపేసేసి చల్లారాక మిక్సీలో వేసి పొడి కొట్టుకొని పెట్టుకోవటం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కాక చూసుకొని ముందుగా పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేగటానికి కొంచెం టైం పడుతుందండి. ఇవి బాగా ఎర్రగా వేగించుకోండి. బాగా ఎర్రగా వేయించుకున్నాక ఒక 2 స్పూన్స్ శనగపప్పు, ఒక 2 స్పూన్స్ దాకా మినప్పప్పు వేసుకొని ఈ రకంగా వేయించుకోండి. ఇది కొంచెం 5 మినిట్స్ వేగాలండి. ఈ పల్లీలు, మినపప్పు, శనగపప్పు బాగా వేగినాక కొద్దిగా నేను ఇక్కడ లవంగాలు కూడా వేసుకున్నాను, బాగుంటాయండి. కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఇవి సన్నటి సెగ మీద వేయించుకొని ఇవన్నీ బాగా వేగి చిటపట్లాడుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు, ఆనియన్స్ అండి. ఈ ఆనియన్స్ కొద్దిగా పచ్చివాసన పోగానే
టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒక పావు స్పూను పసుపు, ఒక 2 స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకున్నానండి. ఉప్పు ఇక్కడ మొత్తానికి వేసేసుకుంటున్నాను. రైస్కి, కూరకి అన్నిటికీ సరిపడా వేసేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని ఇట్లా మూత పెట్టుకొని ఉడికించుకోవటమేనండి. ఈ టమాటా ముక్కలన్నీ బాగా ఉడికేదాకా మూత పెట్టి ఉడికించుకోండి. ఈ టమాటా ముక్కలన్నీ మెత్తగా మగ్గేదాకా నేను ఇక్కడ వేయించి పెట్టుకున్న పప్పులన్నీ ఇట్లా పొడి చేసుకున్నానండి. చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను, కొత్తిమీర తరిగి పెట్టుకున్నాను ఇట్లా రెడీగా. ఇక్కడ రైస్ నేను ముందుగా మీకు కావాల్సిన పదార్థాల్లో చూపించడం మర్చిపోయానండి. రైస్ ఒక 1.5 గ్లాసు బాస్మతి రైస్ ఇట్లా ఉడికించి పెట్టుకున్నాను. 1.5 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ వేసి ఇట్లా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్నాను. కర్రీ అవ్వగానే అందులో ఈ రైస్ వేసేసి మిక్స్ చేసేసుకోవటమేనండి. అన్నీ పొడిను, చింతపండు గుజ్జు అన్నీ వేసేసి కలిపేసుకోవటమేను. చూద్దాం రండి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటా ముక్కలన్నీ సగం ఉడికిన తర్వాత అండి, నేను ఇక్కడ ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సరిపడినంత కారం వేసుకుంటున్నానండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది, అందుకని ఒక 2 స్పూన్స్ కారం వేస్తున్నాను. ఇంకా ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసేసుకొని అన్నీ కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలండి. ఈ మసాలా అంతా కూడా ముక్కలకి పట్టేట్టు. ఇప్పుడు ఈ కూర మిశ్రమానికి ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకున్నానండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అంతా కలుపుకుంటున్నాను. ఇది ఒక ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ డిష్ అండి. చెట్టినాడు వంటకం అని చెప్పచ్చు. మనం ఇక్కడ యూస్ చేసిన మసాలా కూడా చెట్టినాడు మసాలా. ఈ గరం మసాలాలో ధనియాలు వాడేది ఎక్కువ చెట్టినాడు మసాలాలోనండి. మన టమాటా రైస్ రెడీ అయిపోయిందండి. నా ఈ వంటలు మీకు నచ్చినట్లయితే చేసి చూడండి, చాలా బాగుంటాయి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ మీకు నా వీడియోస్ అన్నీ తొందరగా చేరుతాయండి. థ్యాంక్ యూ.